శక్తి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ మీడియా సమావేశం. ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తానని వెల్లడి. మాగుంట ముఖ్య అనుచరులు అభిమానులతో తమ కార్యాలయంలో మంతనాలు. వైకాపాలో చేరే విషయంలో త్వరలోనే క్లారిటీ ఇస్తానని వెల్లడి. ఒంగోలు రామ్నగర్లోని మాగుంట నివాసమందు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో ఎమ్మెల్సీ మాగుంట తన రాజకీయ భవిష్యత్తుపై తగు నిర్ణయం తీసుకున్న విషయంపై ఆయన అనుచరవర్గం, పార్టీ నాయకులు, కార్యకర్తల్లో అధిక శాతం వైసీపీ తరపున పోటీ చేయాలంటూ ఆయనపై ఒత్తిడి తెచ్చారు. తన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, ఇతర ముఖ్య అనుచరులతో సంప్రదించి త్వరలోనే నిర్ణయం చెప్తానని మాగుంట తెలియజేశారు. అక్కడే ఉన్నాడంట ప్రకాష్ మోహన్ మీద.
అంటే మాగుంట కుటుంబ శ్రేయంలో అందరూ కూడా ఒక డిస్కషన్ ఉంటుంది కోర్టు వచ్చింది కాబట్టి నో వాయిస్. ఈరోజు శ్రేయభిలాషులు మా శ్రేయస్ ఎప్పుడు కూడా ఎంతో బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ కూడా ఈరోజు కలుసుకుంటున్నాం. ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి అనేది ఒక డిస్కషన్ అనేది అందరూ కూడా కలిసి మాట్లాడుకుంటున్నారు కాబట్టి అన్నీ సజావుగా కూడా సక్రమంగా అన్ని డిస్కషన్స్ అన్నీ అయిన తర్వాత నేను ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి కూడా నేను అన్ని విషయాలు కూడా తెలుసు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ తెలియజేశారు. ఈ షెడ్యూల్ అనౌన్స్మెంట్ తోటి వెనువెంటనే జిల్లా వ్యాప్తంగా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఫోర్స్లోకి రావటం జరుగుతుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ప్రతి ఎన్నికలకి ముందు కూడా అన్ని పార్టీలకి, రూలింగ్ పార్టీ, అపోజిషన్ పార్టీ అని కాకుండా అన్ని రాజకీయ పార్టీలకి కూడా ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండాలి. ఎవరికి ఎటువంటి అడ్వాంటేజ్ కానీ డిసడ్వాంటేజ్ కానీ, ఎటువంటి క్యాండిడేట్కి కానీ పొలిటికల్ పార్టీకి కానీ అడ్వాంటేజెస్గా లేకుండా అందరికీ ఒక సరిసమానమైనటువంటి వేదికగా ఎలక్షన్స్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని మనకి ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కూడా ఎలక్షన్స్కి ముందు అనౌన్స్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రెస్ మీట్ స్టార్ట్ అవడంతో మన జిల్లాలో కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ని ఫోర్స్లోకి రావటం జరిగింది. దీనికి సంబంధించి గడిచిన వారంలో మనం జిల్లాకు సంబంధించి ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ అందరికీ కూడా ఒంగోలులో పూర్తి స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో వాళ్ళకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్కి శిక్షణ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం చూస్తే జిల్లాలో మొత్తం 58 మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ టీమ్స్ ఉన్నాయి. మండలాలకు సంబంధించి ఎంపీడీఓల నేతృత్వంలో ఈ టీమ్స్ పనిచేస్తాయి. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో నగరపాలక సంస్థకు సంబంధించి మున్సిపల్ కమిషనర్స్ని నోడల్ ఆఫీసర్స్ ఫర్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్గా నియమించడం జరిగింది. అదేవిధంగా ఒంగోలులోని కిమ్స్ హాస్పిటల్ నందు 5 ఏళ్ల బాబుకి అధునా వైద్య చికిత్సతో విజయవంతంగా చికిత్స చేసిన సందర్భంగా ఇలాంటి టెక్నాలజీని ప్రజలందరూ వినియోగించుకోవాలని సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. సర్జికల్ ద్వారా హోల్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా కేవలం కాలికా నుంచి చిన్న సూదితో మనం ఇంజెక్షన్స్ ఇచ్చి వైర్స్ ద్వారా, కెథటర్స్ ద్వారా ఆ హోల్ని క్లోజ్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఆ పిల్లవాడికి మంచి రక్తము లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, చెడు రక్తం రైట్ సైడ్ వెళ్తుంది. ఆ మిక్సింగ్ అనేది జరగదు. సో నెక్స్ట్ దీనివల్ల తొడభాగం ద్వారా పైకి పంపించి ఒక ప్రొసీజర్ ద్వారా ఆ బాబుకి ఒక 1 అవర్లో అతను యాక్చువల్ నార్మల్ స్టేటస్కి, అంటే చెడు రక్తం మంచి రక్తం రెండు మిక్స్ కాకుండా ప్రొసీజర్ని చేశారు. ఈ టీంకి, కార్డియాలజీ టీం అందరికి కూడా శుభాభినందనలు. అయితే ఆరోగ్యశ్రీలో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో ఈ ప్రొసీజర్ని 80,000 రూపీస్ ట్రస్ట్ ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కూడా ఇలాంటి స్కీమ్స్ పెట్టి అలాంటి పేదలందరూ కూడా ఆదుకుంటుంది. సీఎంసీఓ లెటర్ ఒకటి ఇస్తారమ్మా, నేను ఒక లెటర్ ఇస్తాను చెప్పి ఆ లెటర్ ద్వారా విజయవాడ వెళ్తే మాకు ఒక లెటర్ ఇచ్చారు. ఆ లెటర్ ద్వారా కిమ్స్ వాళ్ళు మా బాబుకి ఆపరేషన్ చేశారు. చాలా ధన్యవాదాలు. ఒంగోలు స్థానిక ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిస్టిక్ జనరల్ సెక్రటరీ కొమ్మూరి రవిచంద్ర మాట్లాడుతూ మాదిగలకు అన్యాయం జరుగుతుందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మాదిగలకు ఇంకా న్యాయం జరగడం లేదని, ఈ విషయం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని వెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టి ప్రేమచంద్రరావు, కె నారాయణ తదితరులు పాల్గొన్నారు. మాదిగలు తెలుగుదేశం పార్టీ వైపు రావడం, ఎన్టీ రామారావు గారు వీరికి ఒక సముచితమైనటువంటి స్థానాన్ని రాజకీయాల్లో కల్పించి
ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి ఓటు బ్యాంకుగా వీళ్ళని వాడుకోవడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత అనేక కార్యక్రమాలు జరిగినాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. గతంలో ఎన్నడూ జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం, ఈ కమ్యూనిటీ పూర్తిగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని 170 మంది తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉండడం జరిగింది. అయితే వస్తున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత ప్రత్యేకించి ఈ ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పూర్తిగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉండడం జరిగింది. వాస్తవాలు గమనిస్తే తెలుగుదేశం పార్టీ మన పార్టీ అనుకుంటున్న వీళ్ళకి ఈ 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా వీరిని మరి ఎందుకనో జిల్లా నాయకత్వం నిర్లక్ష్యం చేయడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు వీరికి మంచి చేయాలనేటువంటి ఆలోచనతో 2015వ సంవత్సరంలో జీవో నంబర్ 25ని తీసుకురావడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాల్లో ఎన్నికల సమయం వచ్చేసిందని తెలుగు యువత అంతా కూడా ఈ నెల రోజులు కష్టపడి పనిచేయాల్సిన అవసరం వచ్చిందని, మనమంతా కూడా కష్టపడి ఈసారి కూడా నారా చంద్రబాబు నాయుడునే మళ్లీ సీఎం చేయాలని జిల్లా తెలుగు యువత స్థానిక ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల ఎంపికలో కానివ్వండి, ప్రచార కార్యక్రమంలో కానీ మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ముందంజలో ఉంది. ఇతర పార్టీల కంటే కూడా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రకాశం జిల్లా తెలుగు యువత తరపున 12 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఈ 30 రోజులు నిరంతరం శ్రమించి తెలుగు యువత మండల అధ్యక్షుడు కానివ్వండి, కార్యదర్శులు కానివ్వండి, అదేవిధంగా జిల్లా తెలుగు యువత విభాగం కానివ్వండి, ఒంగోలు నగర తెలుగు యువత, అదేవిధంగా మార్కాపూర్, గిద్దలూరు, కనిగిరి పట్టణాల్లో ఉన్నటువంటి తెలుగు యువత అందరం కూడా సైనికుల్లాగా పనిచేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ 30 రోజులు కూడా ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ కూడా ప్రజల్లో గడపాల్సినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకొని ప్రజలకు, పార్టీకి, అభ్యర్థులకు అండగా నిలబడి మన నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరాన్ని తెలుగు యువత కార్యకర్తలు, అదేవిధంగా తెలుగు యువత నాయకులు, అధ్యక్షుడు గుర్తించాలని చెప్పి ఈ పత్రికా సమావేశం ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు మనకు పెద్ద దిక్కుగా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఈ 4.5 సంవత్సరం ఒక శ్రామికుల్లాగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో అవసరం. మన పిల్లల భవిష్యత్తు కోసం, మన భావితరాల బాగు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం అవసరం. ఆయనకు అవసరం లేదు, కానీ ఈ రాష్ట్రానికి ఆయన అవసరం. ఆయన ఒక స్లోగన్తో ముందుకు పోవాలి,